జై శ్రీదత్త, జై గురుదత్త. శ్రీ మొగల్చర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను తెలుసుకుందాము. మంత్రోపదేశము, ఆశ్రమ నిర్మాణకర్త, ఆగమనం గురించి ఈరోజు చర్చించుకుందాము. స్వామివారి జీవిత చరిత్రలో 21వ రోజున మనము తెలుసుకుందాము. జై శ్రీదత్త, జై గురుదత్త. ఆశ్రమ నిర్మాణానికి వేరే వారు పూనుకుంటారని మీరేమీ ఆలోచించవద్దని శ్రీధర్రావు దంపతులకు శ్రీ స్వామివారు తెలియజెప్పి, అమ్మా, నీ దేవీ పూజ కోటి పూర్తి అయ్యిందా అని ప్రభావతి గారిని అడిగారు స్వామివారు. అప్పుడు జై శ్రీదత్త, జై గురుదత్త. నాయన, నా 13వ ఏట మా తల్లిగారు ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తున్నాను. అలాగే మా నాన్నగారు బోధించిన వైష్ణవ మంత్రము జపిస్తున్నాను. లెక్క పెట్టుకోలేదు అన్నారు ప్రభావతి గారు. అప్పుడు స్వామివారు చక్కగా విన్నారు. ఆ తర్వాత, అయితే నీకు సమయం వచ్చినప్పుడు వైష్ణవ మంత్రం ఉపదేశిస్తాను. దీక్షతో చెయ్యి తల్లి. శ్రీధర్రావు గారు మీకు ఈశ్వరాంశ మంత్రం ఉపదేశించనా లేక వైష్ణవ మంత్రమా అన్నారు స్వామివారు నవ్వుతూ. అప్పుడు స్వామి, నాకు ఈ మంత్రాలు వద్దు, నేను ఈ దీక్షలు చేయలేను, అదేదో ఆవిడకు బోధించండి, తపనతో చేస్తూ ఉంటుంది. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. మీకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను. మీ తపస్సు, దాని ఫలితాలు నా దృష్టిలో ఒక ప్రయోగంగా భావిస్తున్నాను. అందుకే నేను ద్రోహదకారిగా ఉంటాను. అంతేకాని ఈ జపాలు వగైరాలు నాకు సరిపడవు అన్నారు శ్రీధర్రావు గారు. అప్పుడు స్వామివారు చిన్న చిరునవ్వుతో ఇలా కొనసాగించారు. శ్రీ స్వామివారు పక్క నవ్వారు. చూసావా అమ్మా, శ్రీధర్రావు గారు మంత్రోపదేశం వద్దన్నారు. పోనీలే అమ్మా, మీకు సమయం వచ్చినప్పుడు ఆ దీక్ష ఇస్తాను, కొనసాగిద్దు గాని అని మళ్ళీ కూడా ఆ ఇద్దరికి ఆశ్రమ నిర్మాణం గురించి చింత వద్దని చెప్పి ఆశీర్వదించి పంపించి వేశారు. దంపతులిద్దరూ తేలికపడ్డ మనసుతో మొగిల్చర్లకు చేరుకుంటిరి. జై శ్రీదత్త, జై గురుదత్త. పక్క రోజు ఆదివారము సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు శ్రీధర్రావు గారింటికి వచ్చారు. రాగానే శ్రీధర్రావు గారికి నమస్కారం చేసి, అయ్యా, నా పేరు భోగవరపు చిన్న మీరాశెట్టి. ఇతను నా మిత్రుడు. మాది వింజమూరు తాలూకా గొట్టిగుండల గ్రామం అన్నాడు. ఆ తర్వాత క్రింది విధంగా సాగుతుంది వాళ్ళ మధ్య సంభాషణ. శ్రీధర్రావు గారు వారిని సాదరంగా వరండాలో కూర్చోబెట్టి వచ్చిన పని ఏమిటో చెప్పమన్నారు. చాలా సంతోషంగా కింది విధంగా చెప్తూ ఉన్నారు. నేను మాలకొండలో తపస్సు చేసుకుంటున్న స్వామివారికి ఆశ్రమం నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నాను. ఆ విషయమై మీతో మాట్లాడాలని వచ్చాను అన్నారు. శ్రీధర్రావు గారికి ఒక్క క్షణం తను ఏం వింటున్నానో అనే సందేహం కలిగింది. వెంటనే ప్రభావతి గారు పిలిచారు. ఇద్దరూ కూర్చున్న తర్వాత చిన్న మీరాశెట్టి గారు మళ్ళీ అదే విషయం తను శ్రీ
స్వామివారికి ఆశ్రమ నిర్మాణం చేయదలిచానని మళ్ళా చెప్పారు. ఆ తర్వాత నిన్న శనివారం సాయంత్రం శ్రీ స్వామివారు తమతో ఆశ్రమ నిర్మాణానికి వేరే వాళ్ళు వస్తారు అని చెప్పారు. ఈరోజు సాయంత్రానికల్లా ఆ వ్యక్తి వచ్చి ఎదురుగా కూర్చున్నారు. దంపతులు ఆశ్చర్యానికి అంతులేదు. స్వామివారి అనుగ్రహము ఎంత ఫాస్ట్గా వచ్చిందో వాళ్ళిద్దరూ ఆశ్చర్యచకితులైపోయారు. అప్పుడు చిన్న మీరాశెట్టి గారిని శ్రీధర్రావు గారు శ్రీ స్వామివారు ఎలా పరిచయం అని అడిగారు. అప్పుడు శ్రీ స్వామివారు ఎర్రబల్లె గ్రామంలో ఉన్నప్పటి నుంచి తెలుసు అని, శ్రీ స్వామివారు వ్యాసాశ్రమంకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా 1-2 సార్లు తను తన భార్య శ్రీ స్వామివారిని కలిశామని, శ్రీ స్వామివారు మాలకొండలో తపోసాధనకు వెళ్ళిన తర్వాత ఆయనతో కలవటం కుదరలేదని మీరాశెట్టి గారు చెప్పారు శ్రీధర్రావు గారి దంపతులతో. ఆ తర్వాత నిన్న రాత్రి తనకు స్వప్నంలో కనిపించి ఆశ్రమ నిర్మాణం చెయ్యమని ఆదేశించారని, ముందుగా మిమ్మల్ని కలవమని కూడా ఆజ్ఞాపించారని కూడా మీరాశెట్టి గారు చెప్పారు. శ్రీ స్వామివారి ఆదేశం మేరకు మీరాశెట్టి గారు తన స్నేహితుడిని వెంటబెట్టుకొని మొగిల్చెర్లకు చేరారు. జై శ్రీదత్త, జై గురుదత్త. ఆ తర్వాత శ్రీధర్రావు ప్రభావతి గారులకు ఇదంతా కలలా ఉంది, దైవలీలలు ప్రత్యక్షంగా అనుభవానికి వస్తున్నాయి. తాము నమ్మిన ఆ లక్ష్మీ నృసింహుడే ఇదంతా నడిపిస్తున్నాడని, లేకుంటే ఒకానొక సాధకుడు తన తపోసాధనకు తమ సహకారం కోరి తమ జీవితాలకు ఒక అర్థం కల్పించటం లీల కాకపోతే మరేమిటి అని పదే పదే అనుకోసాగారు. మీరాశెట్టి గారిని వారి స్నేహితుడిని ఆ రాత్రికి తమ ఇంటిలోనే ఉండమని చెప్పి తెల్లవారిగానే మాలకొండకు వెళ్ళి శ్రీ స్వామివారిని కలుద్దామని చెప్పారు. శ్రీధర్రావు గారు మరియు మీరాశెట్టి గారు అందుకు అంగీకరించారు. జై శ్రీదత్త, జై గురుదత్త. ఆ తర్వాత అందరూ సోమవారం నాడు ఉదయాన్నే మాలకొండకు బయలుదేరి వెళ్ళారు. జై శ్రీదత్త, జై గురుదత్త. ఆ తర్వాత ఆశ్రమ నిర్మాణానికి సూచనలు, బావిలో జలకళ గురించి మనము రేపటి భాగంలో తెలుసుకుందాము. సర్వము శ్రీ దత్త కృపగా మనందరికీ వినే భాగ్యం కల్పించినటువంటి శ్రీ పావని నాగేంద్ర ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం మొగిల్చెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, నెల్లూరు జిల్లాలో ఉన్నది. ప్రతి ఒక్కరు తమ యొక్క కష్టాలను స్వామివారికి చెప్పి తమ జీవితాలలో స్వాంతన పొందాలని కోరుకుంటూ అందరికీ దత్తుని అనుగ్రహం